Volcara Water Solution for hot water problems. Contact 9399906356. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్స్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు సైకాలజిస్ట్ చిన్మయి తమ్మారెడ్డి ఉన్నారు. తనని అడిగి మనకి జస్ట్ అంటే ఉమెన్స్ డే స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఉమెన్స్ ఎంత మేము సంపాదిస్తున్నాము, మా అంతటా మేము నిలబడగలుగుతున్నాము అని చెప్పుకుంటున్నప్పటికీ ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరనే చెప్పాలి. ఎంతమంది ఉమెన్స్ ఈరోజు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటున్నారు అండ్ ఎమోషన్స్కి బెండ్ కాకుండా ఉంటున్నారు. అసలు ఎలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఫిజికల్గా ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పేస్తారు. మనతో పాటు చిన్మయి గారు ఉన్నారు. హాయ్ చిన్మయి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. చిన్మయి గారు, ఫిజికల్లీ మెంటల్లీ ఒక ఉమెన్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అంటారు? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, అందరూ తెలుసుకోవాల్సింది వీఆర్ ఆల్ ఫ్రమ్ వన్ సోర్స్. అంటే అందరము కూడా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మనందరం కూడా ఒకే శక్తి నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళమే. ఆ ఒకే శక్తి మనలో కూడా ఫ్లో అవుతుంది అందరి లోపల, సమస్త మానవాళి లోపల కూడా అదే చైతన్యము అందరి లోపల ప్రవహిస్తుంది. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ వన్ సోర్స్ and we have to realize this and we have to step forward for the self upliftment. అంటే మనందరము ఒక శక్తి మన ద్వారా అందరి లోపల అదే శక్తి ప్రయాణం చేస్తుంది, అదే చైతన్యం మన లోపల ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఇది గుర్తించాలి. తప్పకుండా శారీరకంగా, తర్వాత మెదడు రూపంలో కూడా మగవాళ్ళు వేరు, ఆడవాళ్ళు వేరు, ఇది తప్పకుండా ఉంది. కానీ ఏంటంటే అందరి లోపల నుంచి వెళ్ళేది అదే చైతన్యమే. అయితే ద సేమ్ కాన్షియస్నెస్, అదే చైతన్యము ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నీటిని తీసుకున్నాము అంటే మనం ఎలాంటి పాత్రలో వేస్తే ఆ షేప్ అవుతుంది అది. అవును. అలాగే ఇదే చైతన్యము, అదే ఒక శక్తి స్త్రీలలో ఒక రూపంలో ఎక్స్ప్రెషన్, పురుషుల్లో ఒక రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే పురుషులు వాళ్ళు దే ఆర్ డిజైన్ డిఫరెంట్లీ, విమెన్ ఆల్సో డిజైన్ కాదు. నాకు ఒక ఫన్నీ జోక్ గుర్తొస్తుంది. మీరు అంటే వాళ్ళ మైండ్ ఇలా డిజైన్ గురించి మాట్లాడితే, ఒక మూవీలో చూసా అనుకుంటా. అంటే జెంట్స్ మేల్ ఇది వచ్చేటప్పటికి ఒక స్ట్రైట్ లైన్స్లా ఉంటాయి అని చెప్పి, ఫ్యామిలీ అండ్ హౌస్, ఆ తర్వాత ఆఫీసు, ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. కాకపోతే ఉమెన్ బ్రెయిన్ వచ్చేసరికి అన్నీ గజిబిజిగా ఉంటాయి. అది యాక్చువల్లీ నిజమా? అది ఆ ఫార్ములా? అది ఎలా ఉంటుందంటే అండి, బేసిక్గా మెన్ బ్రెయిన్ వచ్చేటప్పటికి మెన్ ఆర్ డిఫరెంట్లీ డిజైన్డ్. ఇద్దరికి ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకున్నాయి. సో మెన్కి ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ సొల్యూషన్ ఓరియంటెడ్గా అండ్ లాజికల్గా థింక్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ ప్రాసెస్ చేయదు. ఒక సొల్యూషన్ కావాలన్నా, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా టక్ మని జరిగిపోతుంది, వాళ్ళకి అలాగ ప్రాసెస్ అవుతుంది. సో ఎక్కువసేపు దాని లోపల ఉండలేరు అనమాట వాళ్ళు. సో లాజికల్గా వర్క్ చేస్తుంది వాళ్ళది, అది వాళ్ళ స్పెషాలిటీ. విమెన్ని తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు మోర్ ఇమోషనల్, అంటే భావోక్తంగా ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళు ఇంట్యూటివ్గా ఉంటారు. ఏదైనా ఒక విషయం గురించి అంటే వాళ్ళకి అది స్ట్రైక్ అయిపోతుంది, అర్థమైపోతుంది లోపల. ఇంట్యూటివ్గా అది తెలియకుండానే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది అని. ఈజీగా వాళ్ళు సూక్ష్మగ్రహత అది వాళ్ళకి బాగా ఉంటుంది అనమాట, గ్రహించగలుగుతారు. అండ్ ఆల్సో చాలా ఇమోషనల్. దానివల్ల ఏంటంటే ఆ ఇమోషనల్గా ఉండడం వల్ల ఫ్యామిలీని టుగెదర్గా ఉంచడము, ఆ ప్రేమని పంచడము, అనురాగం పంచడము, ఇది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. సో ఇద్దరికీ వాళ్ళ స్పెషాలిటీస్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా ఈ ఒక సిస్టమ్ ఉంది, వర్క్ డివిజన్. పూర్వకాలంలో అంతా మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ, ఇలాంటి డివిజన్స్ లేవు. ఒకప్పుడు ఇద్దరు సమానము. అయితే ఏంటంటే ఇద్దరి ప్రత్యేకతలు ఎలాగైతే ఉన్నాయో దాని ప్రకారం ఒక వర్క్ డివిజన్ ఉండేదన్నమాట. సో మెన్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు కుటుంబాన్ని పోషించడానికి వేటకెళ్ళేవాళ్ళు. ఫిజికల్లీ దే ఆర్ స్ట్రాంగ్. సో అలా డిజైన్ అయ్యారు. సో కాబట్టి ఏంటంటే వేటకెళ్ళడము, ఆహారం తీసుకురావడము, క్రూర జంతువుల నుంచి కాపాడడము. సో ఇలాగా వాళ్ళ బాధ్యత అది. ఇంటికి వచ్చేటప్పటికి స్త్రీ యొక్క బాధ్యత ఏమిటి అంటే కుటుంబంలో అందరికీ సమానంగా అన్నీ వస్తున్నాయా లేదా, అందరూ బాగున్నారా లేదా, ఆ హార్మనీని మెయింటైన్ చేయడము, వస్తువుల్ని ప్రిజర్వ్ చేయటము, అవన్నీ చూసుకునే బాధ్యత స్త్రీది. సో అలా ఏంటంటే ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ వర్క్ డివిజన్.
సో అలా ఉండేది. కానీ ఏంటంటే మధ్యలో ఎక్కడో ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేసింది, పోను ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేసి అది ఎలా మారింది అంటే బయటకెళ్ళి సంపాదించుకుని వచ్చేటువంటి వాళ్ళు సుపీరియర్, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇన్ఫీరియర్ అనేది ఒకటి వచ్చేసింది. దాని తర్వాత ఏంటంటే మన పెద్దవాళ్ళు కూడా ఏం చేయడం స్టార్ట్ చేశారంటే, మగవాళ్ళు అంటే బయటకు వెళ్తారు, కష్టపడతారు, సంపాదించుని వస్తారు, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. సో అమ్మాయిలు చిన్న వయసులోనే కూడా పిల్లల లోపల ఇలాంటి ఒక ధోరణి అలవాటు చేసేసారన్నమాట. అన్నయ్య తోటి రెస్పెక్ట్ఫుల్గా ఉండు నువ్వు. ఈవెన్ తమ్ముడైనా సరే వాడు తమ్ముడు మగపిల్లాడు అని చెప్పి ఒక డిఫరెన్సియేషన్. అవును, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్ చేయటము. అన్నయ్య నిన్ను చూసుకోవాలి, పెద్ద అయిన తర్వాత కూడా అన్నయ్య చూసుకోవాలి లేదా తమ్ముడు చూసుకోవాలి. ఇప్పటికీ మనకు అది ఉంది కదండి. ఆ సిస్టమ్ ఏంటంటే ఆడవాళ్ళు అంటే మొదట తండ్రి చూసుకుంటాడు, దాని తర్వాత వచ్చేసి అన్నదమ్ములు చూసుకోవాలి, తర్వాత భర్త చూసుకోవాలి, ఆ తర్వాత కొడుకు చూసుకోవాలి. సో అలా ఏంటంటే ఒకలాంటి డిపెండెన్సీ అనేది ఎలా ప్రొజెక్ట్ అయిపోయింది అంటే, నీకు రక్షకుడు మగవాడంటే హీజ్ యువర్ ప్రొటెక్టర్. సో కాబట్టి బీ రెస్పెక్ట్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ హిమ్, బాగా చూసుకో, మంచిగా ఉండు, గౌరవంగా ఉండు, అన్నీ నీకు చేయాల్సింది మగవాళ్ళే. సో హీఈస్ యువర్ ప్రొటెక్టర్ కాబట్టి యూ హ్యావ్ టు బి మోర్ రెస్పెక్ట్ఫుల్ అనేది ఏర్పడింది. సో అక్కడి వరకు కాకుండా ఏంటంటే అదేమైపోయిందంటే ఒకలాంటి డిపెండెన్సీ. ఆడవాళ్ళు ఎలా స్టార్ట్ అయిందంటే వాళ్ళ లోపల, ఓకే మనకి దేర్ సంబడీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అస్, అంటే మనల్ని ఇంకెవరో చూసుకోవాలి అనే దాంట్లో ఏంటంటే ఇన్నేళ్లుగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అది అన్కాన్షియస్గా లోపల ఏర్పడిపోయింది అంటే మేము వీక్, మనల్ని ఎవరైనా చూసుకోవాలి. సో అది తెలియకుండానే లోపల చాలా స్ట్రాంగ్గా అయిపోయి ఈరోజు చాలామంది దీని నుంచి కొంచెం బయటకు వచ్చి జాబ్స్ చేస్తూ సంపాదిస్తూ అన్నిటిలోనూ యాక్టివ్గా ముందుకెళ్తూ ఇలా జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ లోపల ఏదో ఒకలాంటి వీక్నెస్, అంటే మేము తక్కువ అనే ఒక భావము ఎన్ని చేస్తున్నా సరే లోపల ఒకలాంటి మనల్ని చూసుకోవాలి. అది తక్కువ అనుకోవచ్చా, బలహీనత అనుకోవచ్చా? రెండూ అనుకోవచ్చు. బలహీనత అని కూడా అనుకోవచ్చు, తక్కువ అని ఆ భావం కూడా ఉంచి కొంతమంది ఫైట్ చేస్తున్నారు. బట్ స్టిల్ సమ్వేర్ దిస్ ఇస్ దేర్. ఇంకా ఆ ఫైటర్స్లో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవును. సో సొసైటీలోనూ ఒకలాంటి ఇంకా తక్కువ అనే భావము ఎంత అచీవ్ చేస్తున్నా సరే, నేను కొంతమంది చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్ ఫీమేల్స్ చాలామంది కలుస్తూ ఉంటాను కదా, వాళ్ళు కూడా చెప్తుంటారు, నేను ఇంత ఆఫీసర్గా ఉన్నా, ఎంత పెద్ద అచీవ్మెంట్స్ చేసినా స్టిల్ నేనే వెళ్ళి ఇంటికి వెళ్ళి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే సమ్వేర్ ఇంకా అది క్లియర్గా అది మార్పు రాలేదు. ఒకవైపు నుంచి మార్పు కొంచెం ఒక రకంగా వస్తూ ఉంది. మార్పు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో తల్లిదండ్రులు బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, గర్ల్ చేయండి. ఎస్పెషల్లీ ఫాదర్ ఈజ్ సపోర్టింగ్ ద గర్ల్ మోర్, ఇంకొంచెం ముందుకు వెళ్ళడం కోసమని వైఫ్ కంటే కూడా చైల్డ్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే చైల్డ్కి చేస్తున్నారు, కూతురికి చేసేస్తున్నారు ఆ సపోర్ట్. కూతురు అలా ఉండాలి అనుకుంటున్నారు, కానీ వైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆ డామినేషన్ అనేది అది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా పోతూ ఉంది. ఎంత మనం అడ్వాన్స్ అవుతూ ఉన్నా సరే జరుగుతుంది. ఇంకొక వైపు నుంచి ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు సమానత్వం కావాలి, అంటే సమానత్వం కావాలని పోరాడుతున్నారు, కానీ ఆ సమానత్వాన్ని ఇచ్చిన చోట తీసుకోలేకపోతున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సమానత్వం ఉన్న చోట అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈక్వాలిటీ మాకు ఉంది, ఆ ఈక్వాలిటీని మేము వాళ్ళు అది తెలిసినప్పటికి కూడా దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈక్వాలిటీ అంటే ఇప్పుడు మగాడికి అంత ఇదేంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవటం బట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కానీ తర్వాత వాళ్ళలో ఉండే ఒక అంటే ఫ్యామిలీని నడిపే ఇది కానీ ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేజర్ పార్ట్ అనేది ఇచ్చారు. మీరు చెప్తున్నట్టు పూర్వకాలంలో బయటకు వెళ్ళేవారు, కష్టపడేవాళ్ళు, తెచ్చేవాళ్ళు. ఇప్పుడు సేమ్ ఆడవాళ్ళు కూడాను వాళ్ళు బయటకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు, ఏదైతే మెన్ చేస్తున్నాడో అవన్నీ చేస్తున్నప్పటికీ కూడాను వాళ్ళు ఆ ఈక్వాలిటీని ఎంత మెయింటైన్ చేస్తున్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారు, రెస్పాన్సిబుల్ కాలేకపోతున్నారు. దీని గురించి వాళ్ళు ఈ వేలో వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకొని ముందుకెళ్ళడానికి ఎలా స్ట్రెంగ్త్ అయితే బాగుంటుంది అంటారు? ఒకటేంటంటే అండి, మనము ఈ సమానత్వం అనేది ఏదైతే ఒక పోటీ ఉంది చూసారండి, సరే రైట్స్ కోసం అంటే జాబ్స్ కోసం ఇలాంటి వాటి కోసం మేము అన్నీ చేయగలము, ఎందుకంటే అంత అప్గ్రేడ్ అయిపోయారు. సో కాబట్టి ఆ యొక్క పవర్ వీళ్ళు కూడా వచ్చేసింది వాళ్ళకి, అలాగ వాళ్ళు ఫైట్ చేసి ముందుకు వచ్చేసారు. అయితే ఏంటంటే
వన్ సర్టన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే సమానము, మగవాళ్ళు మనము సమానము కాదు, వాళ్ళు మనకి సమానం కాదు, మనము వాళ్ళకి సమానం కాదు. ఆ సమానత్వం అనేది అసలు అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ స్పెషల్ అండ్ హీ స్పెషల్. ఎవరి ప్రత్యేకత వాళ్ళకి సృష్టిలో వచ్చేసింది అది. సో కాబట్టి ఏంటంటే మనము చేయాల్సింది ఏంటంటే మొదట మన యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనకు మనం తెలుసుకుంటే చాలు. ఇది వాళ్ళు కాపీ చేయలేరు మనకు ఉండేటువంటిది. అలాగనే వాళ్ళకు ఉండేది మనం ఎందుకు కాపీ చేయాలి, వాళ్ళతో సమానం ఎందుకు? రెండు రకాలు, ఇట్స్ బ్యూటిఫుల్ దట్ ఎనర్జీ అండ్ దిస్ ఎనర్జీ, బోత్ ఎనర్జీ రెండు బ్యూటిఫుల్ కదా. ఒకే చైతన్యం రెండు డిఫరెంట్ వేస్లో వస్తుంది. దాన్ని మనం రియలైజ్ అయ్యి దాన్ని మనము పెంచుకోగలిగితే, దాంట్లో మనం నిలవగలిగితే అది ఒక అద్భుతము. అంతేకాని ఒక పోటీ అవసరం లేదు మనకి. ఎందుకోసం పోటీ? ఎందుకంటే ఫిజికల్ బాడీ తీసుకున్నా సరే వీ కెనాట్ బి సేమ్. అలా వీళ్ళు కాదు కదా. సో వాళ్ళు డిఫరెంట్, మనము డిఫరెంట్. అలాగని బ్రెయిన్ కూడా ఫంక్షనింగ్ చాలా డిఫరెంట్. వాళ్ళు వేరేలా పనిచేస్తుంది, మన వేరేలా పనిచేస్తుంది. సో సృష్టిలోనే ఇలాంటి యొక్క ప్రత్యేకత ఉన్నప్పుడు మనం ఎందుకు సమానత్వం కోసం ఫైట్ చేయాలి? సమానత్వం అంటే ఎక్కడ ఉండాలి? రెండు ఎనర్జీస్ ఎవరికి వాళ్ళు ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకునే దాంట్లో ఉండాలి. వాళ్ళు ఒక మ్యూచువల్ రెస్పెక్ట్, మనము ఒక మ్యూచువల్ రెస్పెక్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఆ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నువ్వా నేనా అనే కంటే కూడా మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, స్త్రీలు వాళ్ళు మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సింది యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మనకి మనమే బాధ్యులము. ఎన్ని సంవత్సరాలుగా ఏంటంటే మన బాధ్యత ఇంకొకరికి అప్పచెప్పేసాం. వాళ్ళు మన రక్షకులు, మన యజమానులు, మన ప్రొటెక్టర్స్ వాళ్ళు. సో యూఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్. ఇన్ ఎవ్రీ వే యూ షో యువర్ డిపెండెన్సీ. సో అది ఉండగా మీరు నేను స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎలా వీలవుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. నా భర్త వల్ల నా జీవితం ఇలా అయిపోయింది, లేదా నా తండ్రి వల్ల అయిపోయింది, ఇంకెవరో వల్ల అయిపోయింది కాదు. యూ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎప్పుడైనా సరే ఒక సామెత ఉంది ఏంటంటే, ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడంటే చులకన. అంటే ఏంటంటే మనము ప్రతిదానికి వీఆర్ ఆస్కింగ్, ప్రతిదానికి ఏంటంటే వీఆర్ ఆస్కింగ్. అడిగినప్పుడు ఏంటంటే అన్నిసార్లు అడిగినప్పుడు రాదు మనకి, కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? యూ ఫీల్ వీక్, యూ ఫీల్ పెయిన్. అంటే ఏంటి, ఇంత నేను ఆధారపడిపోయి ఉన్నాను కాబట్టే కదా నన్ను ఇలా చులకనగా చూస్తున్నారు, అందుకనే కదా నా జీవితం ఇలా ఆగిపోయింది అని రకరకాల భావాలు. యూఆర్ ఇమోషనల్గా వీక్ అయిపోతున్నారు మీరు. సో ఏంటంటే ఫైనాన్షియల్గా ఏదో ఒక రూపంలో ఎంతో కొంత సంపాదించడం స్టార్ట్ చేయండి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు యూ ఫీల్ స్ట్రాంగ్, మీకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఓకే. అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి ఇమోషనల్ డిపెండెన్సీ. ఇమోషనల్ డిపెండెన్సీ ఏంటంటే ప్రేమని మనకి మనం అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ దొరికినప్పుడు యూ ఫీల్ వెరీ గుడ్, పండగలాగా ఉంటుంది. వాళ్ళు ఇవ్వనప్పుడు, వాళ్ళ అటెన్షన్ పే చేయనప్పుడు యూ ఫీల్ వెరీ వీక్, డల్, డిప్రెస్డ్, ఇంక మొత్తం లైఫ్ అంతా రూయిన్ అయిపోయినట్టుగా, జీవితం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇంత ఇంబ్యాలెన్స్ ఎందుకు? అంత డిపెండెన్సీ ఎందుకు? ఎందుకు మీ జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టేస్తున్నారు? మీకు మీరుగా నిలబడి మీ ఇమోషన్స్లో మీకు ఒక బ్యాలెన్స్ ఉండాలి, కానీ మీకు ఆ స్థిరత్వం ఉండాలి. కానీ ఇవ్వగలిగితే ఇవ్వండి, అంతేకాని ఇంకొకరు ఇవ్వలేదు అని వీక్ అయిపోకండి. సో ఆ వీక్నెస్ ఉంది చూసారా, ఆ వీక్నెస్ ఎంత శక్తివంతులైనా సరే బలహీనుల్లాగా చూపిస్తుంది. మనకి మనమే చాలా బలహీనులాగా ఫీల్ అయిపోతాం, ఇంకే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఏంటంటే ఆ ఇమోషనల్ డిపెండెన్సీ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే చాలా ఉమెన్ ఎమోషనల్ దీనికే చాలా మంది ఉమెన్ వెనకబడిపోతున్నారు అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎమోషనల్స్ మాత్రం చాలా, అది మ్యాక్సిమం ఆ బ్రెయిన్ స్ట్రక్చరే అదేమో. అవును, అది అంటే అన్నిటినీ జయిస్తున్నాం కదండి, అన్నిట్లో మార్పులు తెచ్చుకుంటున్నాం మనము. అలాగే ఇది కూడా మనం మార్పు తెచ్చుకోగలిగి స్థిరంగా స్ట్రాంగ్గా ఉండగలిగితే, అలా ఉన్నప్పుడే మనకి కూడా ఒక రెస్పెక్ట్ అనేది కూడా దొరుకుతుంది. ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయినా మరీ ఎక్కువ డిపెండెంట్, ఏ విషయంలో డిపెండెంట్ అయినా సరే మనకు కావాల్సినంత గౌరవం దొరకదు ఏ విషయంలో అయినా సరే. సో గౌరవంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని గ్రౌండెడ్గా ఉంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఇమోషనల్ డిపెండెన్స్ ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే కనుక ఇన్ ఎవ్రీ వే యు ఆర్ స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.